ఉగాదికి సంబంధించిన అనేక కథలు ఉన్నాయి. ఈరోజు అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఈ కథను తెలుసుకుందాం. పూర్వం పురందరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. ఆ ధనవంతుడు కాలం తీరి చనిపోయే ముందు అతడు తన కొడుకులకు 4 మూతలు బిగించి ఉన్న పాత్రలు ఇచ్చాడు. తాను చనిపోయిన తరువాత కానీ వాటిని తెరవద్దని కొడుకుల్ని ఆదేశించాడు. కొన్నాళ్లకు తండ్రి మరణాంతరం ఆ 4 కొడుకులు ఆ పాత్రలపై మూతను తొలగించి చూశారు. మొదటి దానిలో మట్టి, రెండవ దానిలో బొగ్గులు, మూడవ దానిలో ఎముకలు, 4వ దానిలో తౌడు ఉన్నాయి. వాటిని చూడగానే వారికి ఏమీ అర్థం కాలేదు. ఆ రోజుల్లో అక్కడ హైందవ చక్రవర్తి విక్రమార్కుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ 4 విక్రమార్కుని దగ్గరకు వెళ్ళి జరిగింది వివరించి ఆ 4 దాని అర్థాన్ని వివరించమని విక్రమార్క మహారాజును కోరారు. ఆయనకు కూడా ఆ పాత్రలు వాటిలోని వస్తువుల గురించి అవగాహన కాలేదు. అప్పుడు వారు ప్రతిష్టానపురానికి వెళ్ళారు. అక్కడ కూడా రాజు కానీ మరెవ్వరూ కానీ దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు. కానీ ఆ ఊరిలోని వింత బాలుడు ఒకడు ఆ సమస్యను చక్కగా వివరించి చెప్పాడు. ఆ వింత బాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు. ఆ బ్రాహ్మణ స్త్రీ మిక్కిలి చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది. ఆమెకి 2 సోదరులున్నారు. నాగకుమారుడైన తక్షకుని వల్ల ఆమె గర్భం దాల్చింది. ఇందుకు ఆమె సోదరులు చిన్నబుచ్చుకొని వదిలి వెళ్ళిపోయారు. దిక్కులేని ఆ దీన వితంతువుకి అప్పుడు ఒక కుమ్మరివాడు ఆశ్రయం కల్పించాడు. ఆ కుమ్మరి ఇంట్లో ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవించింది. ఆ కుమారుడికి శాలివాహనుడు అనే పేరు పెట్టింది. అతను క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ క్రమంలో ఆ బాలుడు ఆ 4 పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని ఈ విధంగా ఇలా చెప్పాడు. మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమిని, బొగ్గుతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపను, ఎముకలతో నిండిన పాత్రను పొందిన కుమారుడు ఏనుగులు, గుర్రాలు, పశువులు మొదలైన పశు సంపదలను, తవుడుతో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాన్ని పంచుకోవాలని ఇదే వాళ్ళ తండ్రి అంతరార్థం అని వివరించాడు. శాలివాహనుడు ఇంత వివరంగా ఈ సమస్యను పరిష్కరించిన సంగతి విక్రమార్కుడికి తెలిసింది. అతన్ని చూడడానికి సంతోషించి కబురు పంపాడు. విక్రమార్కుడు అంతటి వాడు కబురు పంపిన శాలివాహనుడు పోలేదు. పైగా విక్రమార్కుడికే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందని చెప్పాడు. దీంతో విక్రమార్కుని కోపం వచ్చింది. ఇక శాలివాహనుణ్ణి చంపడానికి అపార బల సమేతుడై వచ్చాడు. ఇది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మలను చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని సేనలపై పంపాడు. వారి మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది. ఇక శాలివాహనుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి విక్రమార్కుని సేనల్ని నిద్రపోయేలా చేశాడు. అందుకు విక్రమార్కుడు వాసు అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకొని తన సేనల్ని తిరిగి మేల్కొల్పాడు. ఇలా యుద్ధ సమయంలో ఆకాశవాణి 2 రాజుల్ని ఉద్దేశించి ఇలా పలికింది. నర్మదా నదికి ఉత్తరాన్ని విక్రమార్కుణ్ణి, దక్షిణాన్ని శాలివాహనుణ్ణి రాజ్యం చేయాలని తీర్పు చెప్పి యుద్ధం మానిపించింది. ఈ విధంగా శాలివాహనుడు శకస్థాపకుడు అయ్యాడు. ఆ శకానికి మొదటి రోజు చైత్ర శుక్ల పాడ్యమే కాబట్టి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వాసులకు ఈ చైత్ర శుద్ధ పాడ్యమే సంవత్సరాది. ఆదిలో ఈరోజే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. ఈరోజే బ్రహ్మ దేవతల్ని ఆయా పనులకు వినియోగించాడు. నాటి నుండి ఇది సంవత్సరాది అయ్యింది. బ్రహ్మాండ పురాణం చెప్తోంది. ఆదిలో ఈనాడు ప్రారంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా
దినక్రమాభివృద్ధిగా సాగుతుంది. ఈ కారణం వల్లే ఈనాడు కొత్తగా లెక్కలు పెట్టడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఆచారమైంది. బ్రహ్మ సృష్టిని ఆరంభించడం వల్లనే కాక ఇంకా ఇతర కారణాల వల్ల కూడా చైత్ర శుక్ల పాడ్యమి పర్వదినమైందని పెద్దల వచనం. వనవాసాంతరం శ్రీరాముడు సీతా సహితంగా అయోధ్యకు చైత్ర శుక్ల పాడ్యమి నాడు తిరుగు ప్రయాణ సన్నాహం చేశాడని ఉంది. ఈ కారణం చేత కూడా ఇది పండుగ అయ్యింది. వసురాజు తపస్సు చేసి రాజ్య పదవి సంపాదించిన పిమ్మట ఇంద్రుడు చైత్ర శుక్ల పాడ్యమి నాడు ప్రత్యక్షమై అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అభినందించాడు. ఈ సందర్భం వల్ల కూడా ఈ పండుగ ఘనతకెక్కింది అంటారు. ఎన్ని విధాలుగా వినతికెక్కిన ఈ ఉగాది పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మార్కండేయ పురాణంలోని ఈ పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి జైమిని మహాముని మహా తపస్శాలి. ఆయన మార్కండేయుని ఇలా అడిగాడు, ఓ మునిశ్రేష్ఠ, నేను వ్యాస మహాముని వల్ల సకల పురాణాలు విన్నాను. అందులో నాకు కలిగిన సందేహాలను మీరు తీర్చాలి అని అడిగాడు. దానికి మార్కండేయుడు ఇలా చెప్పాడు, ఓ జైమిని, నాకు ఇప్పుడు తపోకాలం అయ్యింది. నీవు నీ సందేహాలను తీర్చుకోవాలంటే వింధ్య పర్వతంనకు వెళ్ళు. ఆ పర్వత గుహందు 4 పక్షులు ఉంటాయి. వాటి పేర్లు పెంగాక్షము, నిబోధము, సుపత్రము, సుముఖము. ఆ 4 పక్షులు ద్రోణుని పుత్రులు. ఆ పక్షులకు వేద శాస్త్రాలు బాగా తెలుసు కాబట్టి వాటి దగ్గరకు వెళ్ళి నీ సందేహాలు చెప్పుము అని మార్కండేయుడు చెప్పాడు. ఆ మాటలకు జైమిని మహర్షి ఆశ్చర్యపడి, మార్కండేయ, అవి ద్రోణునకు ఎలా పుట్టాయి? అవి మనుషులు మాట్లాడినట్లు ఎలా మాట్లాడతాయి? వాటికి ఎవరు నేర్పారు? అన్ని శాస్త్రాలు నేర్చుకునే జ్ఞాపక శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు మార్కండేయుడు ఇలా చెప్పసాగాడు, ఓ జైమిని ముని, ఒకసారి నారద మహాముని భూలోకం అంతా తిరిగి ఇంద్రుణ్ణి చూడడానికి స్వర్గానికి పోయాడు. ఆ సమయంలో రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక మొదలైన దేవకన్యలు నాట్యం చేస్తున్నారు. ఆ సమయంలో వచ్చిన నారద మహాముని దేవేంద్రుడు పూజించి ఆసనంపై కూర్చోపెట్టాడు. తరువాత నారదునితో దేవేంద్రుడు ఇలా అన్నాడు, ఓ ముని పొంగవ, ఆ నాట్యం చేస్తున్న వారిలో ఎవరు నీకు అత్యంత ఇష్టం అంటాడు. అంతట నారదముని దేవకన్యలతో ఇలా అంటాడు, ఓ అందమైన యువతులారా, మీలో ఎవరు దుర్వాస మహాముని మోహింప చేయగలరో ఆ స్త్రీయే అధికము అంటాడు. నారద మహర్షి మాటలు విన్న అందమైన యువతులు గజగజ వణుకుతూ భయపడి మాటలు రాక ఊరుకున్నారు. కానీ అందులో వపు అనే యువతి, నేను దుర్వాసుని మోహింప చేయగలను అని చెప్పింది. ఆ మాటలు విన్న దేవేంద్రుడు, ఓ సౌందర్యవతి, నీవు దుర్వాసుని తపస్సుని నీ అందంతో నాట్యంతో విఘ్నం కలుగచేస్తే నీకు కావలసినంత ధనరాశులు ఇస్తానని చెప్పగా వపు సరేనని వెళ్ళింది. ఇక దుర్వాస మహాముని తపస్సు చేస్తున్న హిమాలయ పర్వతానికి వెళ్ళి దుర్వాస మహామునికి కొంచెం దూరంలో కూర్చొని అద్భుతంగా గానం చేయసాగింది. ఆ సంగీతం దుర్వాస మహాముని చెవిలో పడి కళ్ళు తెరిచి అందమైన యువతను చూశాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి, ఓ నారీమణి, ఎవరూ లేని ఈ వనమందు నీవు సంగీతం పాడుటకు కారణం ఏమిటి అని ప్రశ్నించి కొంచెం సేపు ఆలోచించి వెంటనే ఇలా అంటాడు, ఓహో, నీవు నన్ను మోహం చేసి నా తపస్సుకు భంగం కలిగించాలని వచ్చావు కాబట్టి నీవు పక్షిలా పుడతావు అని శపించాడు. అంతటా
ఆ వపు దుర్వాసుని మన్నించమని ప్రార్థించగా అంతట దుర్వాస మహాముని క్షమించి కరుణించి, నీవు పక్షి రూపంలో 16 సంవత్సరాలు ఉండి 4 పుత్రులు కన్నాక అర్జునుని బాణం చేత మృతి చెంది స్వర్గానికి పోతావు అని చెప్పాడు. అంతటా ఆ వపువు కంక పక్షిగా అంటే గ్రద్దగా పుట్టి ద్రోణుణ్ణి పెళ్లి చేసుకొని 16 సంవత్సరాల తరువాత గర్భం దాల్చి స్వేచ్ఛగా తిరుగుతూ ఉండగా ఆ సమయంలో కురు పాండవ యుద్ధం చూడాలని కోరిక కలిగి ఆకాశంలో తిరుగుతూ ఉండగా అర్జునుడు విసిరిన బాణం కంకపక్షికి తగిలింది. ఆ బాణం తగలగానే తన గర్భం నందు 4 పిండాల గుడ్లు ఒక గడ్డి పొదలో కింద పడ్డాయి. తరువాత కంకపక్షి భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయింది. అవి కొంతకాలానికి పిల్లలై రక్షింపబడి అక్కడే తిరుగుతూ ఉంటాయి. ఒకరోజు శమేక మహాముని ఆ మార్గమునందు పోతుండగా ఆ 4 పక్షి పిల్లలను చూసి వాటిని తన ఆశ్రమానికి తీసుకొని పోతాడు. అంతటా ఆ పక్షి పిల్లలు తమను తండ్రి వలె చూస్తున్న శమేక మహామునికి నమస్కరించి, అయ్యా మునిపుంగవ, మమ్మల్ని తండ్రి వలె కాపాడుతున్నావు, మా వల్ల ఏదైనా కార్యం చెయ్యాలంటే చెప్పండి అని పలికాయి. ఆ మాటలు శమేక మహాముని విని, ఓ పక్షులారా, మీరు మనుష్య వాక్కుతో మాట్లాడుతున్నారు, అసలు మీరు ఎవరు? మీకు మనుష్య వాక్యాలు రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి ఆ పక్షులు ఇలా చెప్పాయి, ఓ ముని పొంగవ, పూర్వం విపులుడు అను మునికి 2 పుత్రులు ఉండేవారు. అందులో పెద్దవానికి మేము 4 పుత్రులుగా పుట్టాము. మేము తల్లిదండ్రుల ఎడల భక్తిభావంతో భయంతో చెడు వ్యసనాలకు లోను కాక వేద అధ్యయనాలను చేయుచుంటిమి. ఒకరోజు దేవేంద్రుడు మాయావి అయి మా తండ్రి యొక్క ధర్మ మార్గమును పరీక్షించుటకు ఒక ముసలి డేగ రూపం ధరించి మా తండ్రితో ఇలా అన్నాడు, అయ్యా ముని, నేను వింధ్య పర్వత ప్రాంతంలో తిరుగుతుండగా వేరొక బలిష్టమైన డేగ రాగా ఆ పక్షికి నాకు ఘోర యుద్ధం జరిగింది. ఆ విధంగా 7 రాత్రింబగళ్ళు యుద్ధం జరిగింది. ఇక నేను ఆ బలమైన డేగతో యుద్ధం చేయలేక తప్పించుకొని నీ ఆశ్రమానికి వచ్చాను. నేను ప్రస్తుతం ఎంతో ఆకలిగా ఉన్నాను. అదీ కాక యుద్ధం వల్ల కృషించి ఉన్నాను. నీవు ధర్మబుద్ధి కల మునివని విన్నాను. ఇప్పుడు నాకు ఆకలి తీరాలంటే నరమాంసం కావాలి, ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అన్నాడు. ఆ డేగ పలుకులకు మా తండ్రి నరమాంసం ఇవ్వడానికి అంగీకరించి మమ్మల్ని 4 చూసి ఇలా అన్నాడు, ఓ పుత్రులారా, మీరు పితృరుణం తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి మీలో ఒక్కరు ఆ పక్షికి ఆహారంగా వెళ్ళమని చెప్పాడు. దానికి మేము, తండ్రి, నీవు మేము పుట్టుటకు కారణం కావచ్చు, కానీ పోషణాది సంరక్షణ తల్లి ద్వారా జరిగింది. మాతృ పితృరుణం తీర్చుకోవడానికి పక్షిగా ఆహారం వెళ్ళమని చెప్తున్నావు. మేము నేర్చుకున్న ధర్మం ప్రకారం మొదట తన శరీరం రక్షించుకున్నాక ధర్మ మార్గమున నడుస్తూ ఇతరుల క్షేమం కొరకు పాటుపడమని మేము నేర్చుకున్నాము. అంతేకాదు, ముందు తన కుటుంబంలో గెలిచి తరువాత బయట గెలవాలనే ధర్మం తెలిసిన వాళ్ళం కాబట్టి మా శరీరం ఇవ్వడం ధర్మం కాదు, మా శరీరం ఇవ్వము అన్నాము. మా మాటలు విన్న మా తండ్రి కోపించి మమ్మల్ని పక్షి వంశంలో పుట్టమని శపించాడు. ఆ తరువాత మా తండ్రి డేగ రూపంలో ఉన్న దేవేంద్రునికి తన శరీరం ఇస్తానని చెప్పగా ఆ మాటలు దేవేంద్రుడు విని నీ సత్యమునకు మెచ్చి సంతోషిస్తానని చెప్పి పక్షి రూపం వదిలి వెళ్ళిపోతాడు. అంతట మేము మా తండ్రిని వేడుకొనగా తండ్రి శాంతించి, మీరు వింధ్య పర్వతం యొక్క గుహలందు జ్ఞాన
జ్ఞానం కల పక్షులుగా, సకల శాస్త్రాలు తెలిసిన పక్షులుగా ఉంటారు. ఆ విధంగా కొంతకాలానికి జైమిని ముని మీ వద్దకు వస్తాడు. ఆ మునికి గల సందేహాలను మీరు తీర్చగలరు. ఆ ముని యొక్క సందేహాలు తీర్చిన వెంటనే శాప విముక్తులై సుఖంగా జీవిస్తారని చెప్పాడు. అది విన్న శమేక మహాముని పక్షులతో ఇలా అన్నాడు: ఓ పక్షులారా, మీరు వెంటనే వింధ్య పర్వత ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పి పంపిస్తాడని జైమిని మహామునికి మార్కండేయుడు వివరిస్తాడు. కాబట్టి పక్షులు అక్కడ నివసిస్తున్నాయి, నీవు అక్కడికి వెళ్ళి నీ సందేహాలను తీర్చుకోమని జైమిని మహామునికి మార్కండేయుడు చెప్పాడు. అంతటా జైమిని ముని వింధ్య పర్వతం దగ్గరకు వెళ్ళాడు. జైమిని మహాముని అక్కడికి వెళ్ళగానే వింధ్య పర్వత ప్రాంతంలో స్పష్టంగా వేద అధ్యయనం చేస్తున్న పక్షులను చూచి సంతోషించి, ఓ పక్షులారా, మార్కండేయుడు చెప్పిన ప్రకారం నా సందేహాలను తీర్చుకొనుటకు మీ వద్దకు వచ్చాను. కాబట్టి నా సందేహాలను తీర్చండి అన్నాడు. ఆ విధంగా జైమిని ముని అడిగిన ప్రశ్నలకు ధర్మపక్షులు చక్కగా సమాధానం చెప్పి జైముని ముని యొక్క అన్ని సందేహాలను తీర్చాయి. తరువాత శాప విమోచనమై సుఖంగా జీవించాయి. పవిత్రమైన విశేషమైన ఈ కథలను ఉగాదిలోగా విన్నా, చదివినా, చెప్పినా, వివరించినా సకల శుభాలు కలుగుతాయి. ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం తప్పకుండా మనందరికీ కలగాలి అని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఒక్క విషయం అండి, ఇప్పుడు ఏ కథలు విన్నా కూడా మనం దాని నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అంటే మనలో మార్పుని అవి వినడం వల్ల నేర్చుకోవాలి. ఇక్కడ ఈ పక్షుల కథ వల్ల మనం ఏమి నేర్చుకుంటాము అంటే పితృవాక్య పరిపాలన అంటారు కదా, అది తండ్రి ఏది చెప్తే అది మన మంచికి అని చెప్పి మనం తండ్రి మాటల్ని శిరసావహించాలి. అలాగే మొదట చెప్పుకున్న శాలివాహన్ని కథ నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? జ్ఞానం. ఆయన చూడండి, నలుగురి కుమారులకి పాత్రలు ఇస్తారు కదా, మట్టి పాత్ర ఇచ్చిన కుమారుడేమో ఆస్తిలోని భూమిని తీసుకోవాలని, అలాగే బొగ్గు ఉన్న పాత్ర ఉన్నవాడేమో కలపని, ఎముకలు ఉన్నవాడేమో పశు సంపదను, అట్లాగే తౌడు ఉన్నవాడేమో ధాన్యాన్ని. చూడండి, అన్నిటికీ రిలేషన్ ఉంది. అంటే పైకి చూస్తేనేమో ఏంటి నాకు మా నాన్న మట్టి ఇచ్చాడు అనుకుంటాం, కానీ మట్టి అంటే ఆ భూదేవిని అంతటి సంపదని ఇచ్చాడు అని. ఇలాంటి జ్ఞానాన్ని మనందరం నేర్చుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.